ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ. ఇది ఇంట్రడక్షన్ వీడియో. నేను ఈ ఛానల్ ఏం చెప్తానని దాని గురించి. ఈ ఛానల్లో లైవ్ క్లాసెస్ ఉంటాయి, నెక్స్ట్ టాపిక్స్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫేక్ పేఅవుట్స్ ఉండవు, ఫేక్ ప్రూఫ్స్ ఉండవు, అన్నీ పక్కాగా ఒరిజినల్గా ఉంటాయి. నేను ఏదైతే నేర్చుకున్నానో గడిచిన కాలంలో నేను ఏదైతే నేర్చుకున్నానో సో అదే నేను ఫాలో అవుతున్నా, అదే నేను చెప్పాలనుకున్నా, అంతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ట్రేడింగ్? చాలామంది ఏం చేస్తారంటే వీడియో లాగ్ అవుతుందని చెప్పి స్కిప్ చేస్తారు సింపుల్గా. సో అలా స్కిప్ చేయడం వల్ల యూజ్ అయ్యేది నన్ను అడిగితే. సో ఫస్ట్, వాట్ ఈస్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే చాలామంది ఒక గ్యాంబ్లింగ్లా చూస్తారంటే, ఒక జూదం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. మన తెలుగులో చెప్పాలంటే జూదం అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అవన్నీ రాంగ్. ట్రేడింగ్ అని అంటే ఒక బిజినెస్ మైండ్ సెట్, ఒక బిజినెస్ చెప్పాలంటే ఒక బిజినెస్. మనం అమ్మడం, కొనడం, అమ్మడం, అంతే. మనం కొనడం, అమ్మడం, కొనడం, అంతే. ఇంతకు మించి దీంట్లో ఏదీ లేదు. అయితే ట్రేడింగ్లో ఏంటంటే డిజిటల్గా మనం కొంటాం, ఫిజికల్గా మనం కొనం. ఒక వస్తువు మనం తీసుకున్నప్పుడు మనం దాన్ని ఫిజికల్గా తీసుకుంటాం. షాప్కి వెళ్ళి మనం ఏదైనా తీసుకోవాలంటే ఒక ఫిజికల్గా తీసుకుంటాం, ఐటమ్ మనకు కనిపిస్తుంది. ఇక్కడ డిజిటల్గా మనం తీసుకుంటాం. ఓకే, సో ఇది ట్రేడింగ్. ట్రేడింగ్లో మనకి ఏముంటాయి? ఒక గ్రీన్ కలర్ క్యాండిల్ ఉంటుంది, రెడ్ కలర్ క్యాండిల్ ఉంటుంది. ఓకే, ఒక గ్రీన్ కలర్ క్యాండిల్, ఒక రెడ్ కలర్ క్యాండిల్, ఇలా. సో క్యాండిల్స్ గురించి కాదు నేను ఇప్పుడు చెప్పేది. సో ట్రేడింగ్ అంటే ఏమర్థమైంది మీకు? సింపుల్గా ఓకే, మీకు తెలుసుంటే స్కిప్ చేయండి, లేదంటే వద్దు. సింపుల్గా ట్రేడింగ్ అంటే ఏంటి? బై అండ్ సెల్. బై చేయడం, సెల్ చేయడం, సింపుల్. ట్రేడింగ్ అంటే ఇంతే. సో అంటే నేను ఇప్పుడు బై చేసేచ్చండి, ఇప్పుడు సెల్ చేసేచ్చండి కాదు. ఇక్కడ వాట్ ఈస్ ట్రేడింగ్ అని చూస్తున్నాం మనం, అంతే. అంతేకాని బై చేసామని సెల్ చేసామని ఇప్పుడు నేను ఎక్కడ సజెస్ట్ చేయట్లా. సో ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి. సో వాటి విషయం మనం రాను ఉండే కొద్దీ మనం నేర్చుకుందాం. డెఫినెట్లీ నేను నేర్పిస్తా. ఓకే, ట్రేడింగ్, వాట్ ఈస్ ట్రేడింగ్ అంటే బై చేయడం, సెల్ చేయడం, మనం బై చేసిన దాన్ని అమ్మడం. ఓకే, సో సింపుల్. ట్రేడింగ్ అంటే ఇక్కడికి మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ అనేది చాలా మార్కెట్స్ అంటే చాలా రకాలుగా ఉన్నాయి ట్రేడింగ్. లైక్ ఇండియాలో చూస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ఇంకా స్టాక్స్, నెక్స్ట్ ఆప్షన్ ట్రేడింగ్, సో ఇండియాలో చూస్తే స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్, ఇవి ఫ్యూచర్స్లోకి వెళ్తాయి. ఓకే, ఇండియా వైజ్గా చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, స్టాక్స్, ఆప్షన్ ట్రేడింగ్, ఇవి ఇండియా వైజ్గా మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ ఇంకేం మార్కెట్స్ ఉన్నాయి అని అంటే, ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే దీన్ని మనం ఇండియాని కాకుండా స్టాక్ మార్కెట్ అనొచ్చు. STOCK
ఓకే, స్టాక్ మార్కెట్. అండ్ సెకండ్ మనం చూసేది క్రిప్టో కరెన్సీ. సో క్రిప్టో కరెన్సీ అంటే లైక్ బిట్కాయిన్ అండ్ డాజీ కాయిన్, ఇలా రకరకాల కాయిన్స్ ఎక్సెట్రా అండ్ ఎక్సెట్రా. క్రిప్టోలో చాలా చాలా కాయిన్స్ ఉంటాయి. మనం తవ్వి కొద్దీ వస్తూనే ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి కాయిన్స్. సో అది క్రిప్టో మార్కెట్ అంటారు దాన్ని. సో సో ఇక్కడ యాక్చువల్లీ నాకు మెసేజ్ వస్తుంది అది. ఓకే, సో బిట్కాయిన్, డాజీ, ఎథీరియం, సొలోనా, ఇంకా ఇలాంటి రకరకాల బ్లాక్ చైన్స్ ఉంటాయి. సో ఇదంతా ఒక పెద్ద సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకొక మార్కెట్ చూద్దాం. అంటే ఒక్కొక్క దాని గురించి వివరించుకుంటూ వెళ్తే వీడియోలో అంత అయిపోద్ది. అలా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు బేసిక్ తెలియాలి. బేసిక్ తెలియాలి అంటే నేను బేసిక్ చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఫారెక్స్ మార్కెట్. ఫారెక్స్ మార్కెట్లో జరిగేది ఏంటంటే కరెన్సీ ట్రేడింగ్, చేస్తాం మనం ఇక్కడ. ఫారెక్స్ మార్కెట్ అంటే కరెన్సీ ట్రేడింగ్ మనం చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఇండియా స్టాక్ మార్కెట్, ఇండియా అనేది తీసేస్తున్నాను నేను ఇక్కడ, ఇండియా అనే టాపిక్ తీస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ స్టాక్ మార్కెట్ ఉండేది 5 days ఉంటుంది. ఓకే, పర్ డే ఆల్మోస్ట్ 6 hours. ఓకే, ఇది స్టాక్ మార్కెట్ వే. ఓకే, నెక్స్ట్ క్రిప్టో గురించి చూద్దాం. అది 5 days ఉంటుంది. అంటే 5 days అంటే మళ్ళీ ఇక్కడ మండే టు ఫ్రైడే అంతే. సో ఇక్కడ క్రిప్టోలోకి వస్తే క్రిప్టోలోకి వస్తే 24/7 అంటే 7 days 24 hours ఉంటూనే ఉంటుంది మార్కెట్. ఇది అంటే రన్ అవుతూనే ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే. అంటే ఫారెక్స్లోకి వస్తే 5 days. సో సేమ్ ఇది కూడా మండే టు ఫ్రైడే. సో ఇక్కడ 5 days కూడా అంటే 24/5. ఇక్కడ సాటర్డే సండే ఉండదు అంతే, మిగతా అంతా కూడా 24/5 ఉంటుంది. సో ఫారెక్స్ అనేది ప్రపంచ మార్కెట్. ఓకే, ఇది ప్రపంచ మార్కెట్. సో ఇది వాట్ ఈస్ ట్రేడింగ్ అని చూసాం. హౌ మెనీ మార్కెట్స్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇది హౌ మెనీ మార్కెట్స్. ఓకే, హౌ మెనీ మార్కెట్స్ in this trading, how many markets.
ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి? స్టాక్ మార్కెట్, క్రిప్టో మార్కెట్, ఫారెక్స్ మార్కెట్. 3 మార్కెట్స్ ఇన్ దిస్ ట్రేడింగ్ సెషన్. ఓకే, నెక్స్ట్ ఇందులో విచ్ వన్ ఈజ్ బెస్ట్? నెక్స్ట్ నేను చెప్పే టాపిక్ వచ్చేసి విచ్ వన్ ఈజ్ బెస్ట్. విచ్ వన్ ఈజ్ బెస్ట్? విచ్ వన్ ఈజ్ బెస్ట్? సో ఇక్కడ విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే స్టాక్ మార్కెట్ వచ్చేసి చాలా తక్కువ టైం ఉంటుంది, పైగా బిజీ వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక పర్టికులర్ టైంలో కూర్చోడానికి ఉండదు, జాగ్రత్తగా చూడాలి, అబ్జర్వ్ చేయాలి, మన పనులు మానుకోవాలి. సో ఇలా ఉంటుంది. సో ఫారెక్స్ మార్కెట్ అనేది వాలటాలిటీ అంటే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ అవుతాయి, మ్యానిపులేషన్ ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఫారెక్స్ ఈజ్ బెస్ట్. కరెన్సీ ట్రేడింగ్ ఇది, కరెన్సీ ట్రేడింగ్. సో ఇక్కడ స్టాక్స్ కదలడం టైం పడదు. ఇక్కడ కరెన్సీ ట్రేడింగ్ ప్రపంచ మార్కెట్. ఇది ఫారెక్స్ అనేది ప్రపంచ మార్కెట్. ఇది ఓన్లీ ఇండియాకి మాత్రం పరిమితం. ఇది కూడా ప్రపంచ మార్కెటే, కానీ వాలటాలిటీ ఎక్కువ చూస్తే బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్, బిగ్ పర్సన్స్ అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు, ఫారెక్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే ఫారెక్స్ ఈజ్ ద బెస్ట్. ఫారెక్స్ ఈజ్ ఏ బెస్ట్. రీజన్ కూడా తెలుసుకోవాలి కదా. స్టాక్ మార్కెట్ వచ్చేసి 1:2 లేవరేజ్ ఇస్తాడు. క్రిప్టో వచ్చేసి హైయెస్ట్ 1:100 హైయెస్ట్. ఫారెక్స్ వచ్చేసి 1:2000. విచ్ వన్ ఈజ్ బెస్ట్ అంటే స్టాక్ మార్కెట్కి 1:2 అంటే క్యాపిటల్ ఎక్కువ కావాలి. మినిమం ట్రేడింగ్కి ఒక ట్రేడ్ మనం తీసుకోవాలంటే కనీసం 10,000 కావాలి. కనీసం 10K కంపల్సరీ, 10K కావాలి. నెక్స్ట్ దీనికి ఒక 2K ఉన్నా చాలు, దీనికి 1K ఉన్నా చాలు. అంటే 1000 రూపాయలు ఉన్న ఫారెక్స్లో ట్రేడ్ చేయడానికి మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అంటే $10లో కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ డాలర్స్ కింద వెళ్ళిపోద్ది. ఇక్కడ కరెన్సీ చూస్తాం మనం, ఇక్కడ డాలర్స్ చూస్తాం. సో 1000 ఉంటే 1000తో కూడా ట్రేడ్ చేయొచ్చు ఇక్కడ. సో కానీ ఇక్కడ అవ్వదు. సో ఫారెక్స్ ఈజ్ బెస్ట్. ఇది ఇక్కడ ఇంకో క్వశ్చన్ రాయాలి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే వై అనే క్వశ్చన్ అనమాట. ఎందుకు ఫారెక్స్ బెస్ట్ అని అంటే ఇది వేరియేషన్. ఓకే, ఇది నా ఇంట్రొడక్షన్ వీడియో. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలి అని అంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మీరు అడగండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. జెన్యూన్ కంటెంటే ఉంటుంది, ఎలా పడితే అలా ఉండదు. నా క్లాస్లో ఏదైనా ఇబ్బందిగా ఉంటే కనుక సజెస్ట్ చేయండి, నేను మార్చుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రాబోతున్న రోజుల్లో మంచి ట్రేడర్స్గా మీరందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలా తయారు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. దయచేసి పెయిడ్ సిగ్నల్స్ని నమ్మొద్దు, పెయిడ్ సిగ్నల్స్ని తీసుకోవద్దు, పెయిడ్ సిగ్నల్స్ని ఫాలో అవ్వద్దు. నేను చెప్పేది ఏకైక మాట ఇదే, పెయిడ్ సిగ్నల్స్, ఎవడో చెప్పిన సిగ్నల్స్ నువ్వు ఫాలో అవ్వద్దు. నీ సొంతంగా నువ్వు నేర్చుకో, నువ్వు కష్టపడు, నువ్వే కష్టపడు అంతే. ఇంకొకరి సిగ్నల్ వద్దు. ఎందుకంటే వస్తే హ్యాపీగా ఉంటావు, ఇన్కేస్ పోతే ఖచ్చితంగా వాతావరణం తిట్టుకుంటావు. ఎందుకు ఎమోషన్స్ అన్నీ పాడు చేసుకోవడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకో. సింపుల్ లెర్నింగ్ ఆఫ్టర్ ఎర్నింగ్.
అంతే. నువ్వు నేర్చుకుంటే ఎర్న్ చేయగలవు అంతే. వితౌట్ లెర్నింగ్ నో ఎర్నింగ్ అంతే. ఓకే ఓకే, థ్యాంక్ యూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. ఏదైనా సజెషన్స్ ఉంటే సజెస్ట్ చేయండి. ఓకే, ఎందుకంటే నేను ఎడిటింగ్ చేయడానికి ఇవన్నీ నాకు అసలు టైం కుదరదు. కానీ మన తెలుగు వాళ్ళు చాలామంది మోసపోతున్నారని చెప్పి నేను ఆలోచించి తెలుగు వాళ్ళ కోసం ఒక మంచి కంటెంట్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాను ఈ ఛానల్ని. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి.